హైదరాబాద్ బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు డీఆర్ఎఫ్ సిబ్బంది. రాత్రి పగలు అన్ని పనులు చేయించుకొని జీతం తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ అండర్లో ఈవీడీఎంలో పనిచేసిన సిబ్బంది ప్రస్తుతం హైడ్రా డీఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 1100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు ఒకేలా అందేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ జీవోతో 5000 జీతం తగ్గిందని డీఆర్ఎఫ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు స్టేట్లో ఉన్నటువంటి అన్నీ ఒక స్పేస్లో వస్తుందని చెప్పి అట్లా చేసినాక సార్ అట్లా కాదు కదా సార్, స్పేస్లో అట్లా మాకు అందరిలాగా ఇస్తుంటే మాకు ఇట్లా అవుతుంది. గతంలో 2018 నుండి మాకు పెరుగున్నాయి జీతాలు. ఇప్పుడు మీరు ఎవరన్నా గవర్నమెంట్ మారితే ఇంకోటి మా హైడ్రాకు చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జీతాలు పెరుగుతాయని మేము ఆశపడ్డాం. కానీ వచ్చిన జీతాలు కూడా ఇవ్వకుండా తక్కువ చేస్తే మేము ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి? ఏ రోజన్నా మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు గ్రహించండి జర. ఎందుకంటే డిఆర్ఎఫ్ సిబ్బంది ఏ రోజు కూడా ధర్నా చేయలే, ఏ రోజు కూడా మేము జీతాల కోసం అడగలే. ఎందుకంటే మేము మా వర్క్ చూసి మా ఆఫీసర్లు గతంలో ఉన్న ఆఫీసర్లు పెంచుకుంటూ వచ్చారు. కొత్తలకు 21,000 పడుతుంది, 20,900 అట్లా పడుతుంది శాలరీ, 20,700. మాకు 17,300. ఎందుకు అంటే వాళ్ళు నిన్నమోని వచ్చి మంచిగుర్రు అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. మరి మేము ఇన్నేళ్ళ నుండి డ్యూటీ చేస్తున్నాం. మరి మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఏమంటారు, అలవెన్స్ కలుపుతాం, మీకు అలవెన్స్ కలిపి మేము అది చేస్తాం. అలవెన్స్ కలుపుడు ఏంది? మా బేస్లే తక్కువ చేసినాక మీరు అలవెన్స్ ఎందుకు కలుపుతారు? మాకు అలవెన్స్ అవసరం లేదు, బేస్కేనే పెంచి ఇయ్యరు. ఇప్పుడు 2 నెలల నుంచి జీతాలు సరిగా లేవు మాకు. నాకు 2 పిల్లలు, మేము రోడ్ల మీద బతకాలా? మరి అంతమంది మాకు ఉద్యోగాలు ఎందుకు తీసుకోవాలి మమ్మల్ని ఇంతమందిని? మాకు వచ్చే జీతం ఏదైతుందో పాత జీతం 22,050 రూపాయల జీతం ఏదైతుందో మా జీతం మాకు కావాలి. లేదంటే పెంచితే పెంచండి, ఏ వ్యవస్థలైనా సరే జీతం పెంచుతారు తప్ప తగ్గించే వ్యవస్థ ఇక్కడ కూడా ఉండదు. ఒకవేళ ఉందంటే మీరే ఒక జీవో ప్రకారం తీసుకొచ్చి చూపించండి. మాకు తగ్గించే మాకు పెంచాలని మేము సార్లకు కూడా మేము ఏ రోజు చేయకుండా ఏదైనా చేసినాం, పనులు అన్నీ చేసినాం. మేము కూడా మాకు తగ్గించడం అంటే చాలా కష్టం, మేము కూడా చాలా కష్టపడ్డాం.